ప్రైజ్ దిలాడండి. ఇప్పటి వరకు నీవు మనుషుల మీద ఆధారపడి మనుషుల్ని బతిమలాడుకుంటూ ఉన్నావేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి బతిమాలుకునిన ఎడల ఆయన వానిని కటాక్షించును. యోబు గ్రంథము 33వ అధ్యాయం 26వ వచనం. నిజమే, ఇప్పటి వరకు నువ్వు మనుషుల్ని బతిమలాడుకున్నావేమో, సహాయం చేయండి అని చెప్పి గోజారేవేమో. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది దేవుణ్ణి బతిమలాడు, దేవుడి మీద ఆధారపడు, దేవుడికి చెప్పు నీ సహాయం ఏంటో, నీ యొక్క అవసరతలు ఏంటో, నీ యొక్క కుటుంబ పరిస్థితులు ఏంటో దేవుడి పాదాల చెంత పెట్టి ఆయన్ని బతిమలాడు. నీ హృదయంలో బాధను ఆయనకి మాత్రమే తెలియచేయి. ఎందుకంటే ఆయన నిన్ను మోసం చేసేవాడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు అసలు అంతకన్నా కాదు. ఆయన యొక్క మొరను ఆలకించి నువ్వు ఆయన బతిమలాడుకున్నట్లయితే దేవుడు నిన్ను కటాక్షించి కరుణించి నీ అవసరతలు తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు.